నాగ చైతన్య శోభిత గారిని రెండో పెళ్లి చేసుకున్నా కూడా సమంత అనే పేరు మాత్రం నాగ చైతన్య లైఫ్ నుంచి వెళ్ళిపోవట్లేదు. ఆ పేరుకి నాగ చైతన్య గారికి ఏదో పూర్వజన్మ సంబంధం ఉండుంటుంది, అందుకోసమని తన చుట్టూనే తిరుగుతూ ఉంది అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఫోటోని మాత్రం చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ నాగ చైతన్య గారు శోభిత ఇద్దరు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. సమంత గారు కూడా రెండో పెళ్లి చేసుకున్నారు రాజ్ నిడ్మోర్ గారిని, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అండ్ మా ఇంటి బంగారం అనే ఒక సినిమాతో కూడా మనం ముందుకు రాబోతున్నారు జూన్ 19కి. సో మరి ఇద్దరు జంటలు బాగానే ఉన్నారు, మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళకు లేని ఒక ఇంట్రెస్ట్ మీకెందుకు అనే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే సోషల్ మీడియాలో ఏంటంటే వాళ్ళకు ఇంకా వీళ్ళ గురించి మాట్లాడకుండా ఉండలేరా, లేకపోతే వీళ్ళ గురించి మాట్లాడకపోతే పొద్దు గడవదా తెలియదు, కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని వెతికి వెతికి మరి బయటికి తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు కూడా అదే విషయం అనమాట. ఇక్కడ నాగ చైతన్య గారు, శోభిత గారు అండ్ పక్కన ఇంకొక అమ్మాయి, ఆ ఫోటో అనేది సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి పేరు కూడా సమంత అని చెప్పేసి అంటున్నారు. సో మరి తను ఎవరో కాదనమాట, శోభిత ధూళిపాల గారి చెల్లెలు అనమాట. సో మరి శోభిత గారి చెల్లి పేరు కూడా సమంతానే. ఈ విషయం మనము అప్పట్లో కూడా మనం మాట్లాడుకున్నాము. నాగ చైతన్య శోభిత గారి పెళ్లి సమయాల్లో కూడా అన్ని ఫొటోస్లో కూడా చాలా సందర్భాల్లో కనిపించింది. సో తన పేరు సమంత సమంత అంటే అందరూ కూడా ఏమనుకున్నారు, అరే నిజంగా సమంత వీళ్ళ పెళ్ళికి ఎందుకు వచ్చింది, అసలు రాదు కదా అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. చూస్తేనేమో శోభిత గారి చెల్లెలు సమంత అనమాట, తన పేరు కూడా సమంతానే. సో మరి సమంత గారితో విడాకులు తీసుకొని విడిపోయి ఆల్రెడీ శోభిత గారిని రెండో పెళ్లి చేసుకున్నా కూడా సమంత అనే పేరు మాత్రము తనని వదలట్లేదు, శోభిత గారి చెల్లెల రూపంలోనే మళ్ళీ నాగచైతన్య చుట్టూనే తిరుగుతుంది అనే విధంగా మాట్లాడుకుంటున్నారు. సో ఈ విధంగా మాట్లాడడం కూడా సరైన పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటున్నారు హ్యాపీగా, ఒకరి గురించి ఒకరు ఆలోచించడమా లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడమా వాళ్ళే చేయనప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి? ఎవరి పర్సనల్ విషయాలు వాళ్ళకు ఉంటాయి. సో మరి సినిమాల విషయం అంటారా, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ విషయం అంటారా, అది మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంట్లో ఏం చేసుకుంటారు, వాళ్ళ మరదలు ఎవరు, వాళ్ళ బావమరది ఎవరు, సో ఈ విధంగా మాట్లాడడం కూడా సరైన పద్ధతి అయితే కాదు. బట్ ఈ విధంగా మళ్ళీ మళ్ళీ వీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉంటారు. వ్యూస్ కోసమా లైక్స్ కోసమా ఏంటి తెలియదు, కానీ సోషల్ మీడియా ఉన్నంతకాలం ఇలాంటి రూమర్స్ కానీ ఇలాంటి న్యూస్లు మాత్రం వస్తూనే ఉంటాయి. సో మరి వాళ్ళే మాట్లాడినప్పుడు మనం ఈ విధంగా మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.